ఈరోజు మన రెసిపీ వచ్చేసి నల్ల నువ్వుల లడ్డు అండి. దీని తయారీ విధానం చూసేద్దాము. అలాగే దీని యొక్క ఉపయోగాలంటే కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ కడాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత అందులో నేను 1.5 గ్లాసు నువ్వులను అయితే తీసుకున్నాను. ఈ నువ్వుల్ని మనము సిమ్ములో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటూ ఉండాలండి. నువ్వుల్లో పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతాయి. అలాగే కీళ్ళ నొప్పులు కూడా తగ్గించడానికి మనకు సహాయపడుతుంది. నువ్వులు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా మనకి కంట్రోల్లో ఉండడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి డైజెషన్ బాగా అవుతుంది. దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు రక్తాన్ని కూడా పెంచుతాయి. అవి వేగిన తర్వాత పక్కనుంచుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అందులో సగభాగము పల్లీలు అయితే తీసుకున్నాను. వీటిని కూడా మనము సిమ్ములో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మనము వేయించుకోవాలి. మనకు పల్లీలలో ప్రోటీన్ కంటెంట్ అనేది బాగా ఉంటుందండి. ఇది మజిల్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనకు ఈ పల్లీలు వెయిట్ లాస్లో కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. డయాబెటిక్ ఉన్న వారికి ఉడికించుకొని నానబెట్టుకొని కానీ తింటే గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుందండి. ఇలాగ ఈ పల్లీలను కూడా వేయించుకొని పక్కన తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనము హాఫ్ భాగము అంటే నువ్వులు తీసుకున్నటువంటి దానికి హాఫ్ భాగము సజ్జలు తీసుకొని వీటిని కూడా కాసేపు అలాగ సిమ్ములో ఉంచుకొని వేయించుకోవాలి. మనకు ఈ సజ్జల్లో కూడా ప్రోటీను ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయండి. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ని కూడా బాగా కంట్రోల్లో ఉంచుతాయి. అలాగే మనకు ఈ సజ్జలు కూడా వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయండి. వీటిని గంజి రూపంలో కానీ రొట్టెల రూపంలో కానీ దోశల రూపంలో కానీ మనము తీసుకోవచ్చు. ఇలాగా వేయించుకున్న తర్వాత వీటిల్ని కూడా పక్కన తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఒక్కొక్కటిగా తీసుకొనేసి లైట్గా పల్సిచ్చి బరకగా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఇందులోకి తురుముగా తీసుకున్న బెల్లంని నేనైతే 1.5 కప్ ఆఫ్ బెల్లంని అయితే తీసుకున్నాను. ఇందులో మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి అన్నీ కలుపుకొని బాగా కలిసే వరకు కలుపుకొనేసి మిక్సీ పట్టుకోవాలండి. 1.5 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొనేసి ఇందులో కొంచెము ఎండు కొబ్బరి కూడా మిక్సీ పట్టి కొంచెం కలిపాను. ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మెత్తగా మనము మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు అందులో మనము ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. లడ్డు చేసుకోవడానికి మనకు ఉంట బాగా అనేది వస్తుంది. ఇలాగ చూసారు కదా, ఇంత ఫైన్గా గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఇలా అంత పిండిని మిక్సీ పట్టుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డూలాగా తయారు చేసుకోవడమే అండి. అంతే, ఎంతో ఈజీ అయిన ట్రెడిషనల్ వంటకం తయారైపోయింది. ఈ లడ్డూని రోజు 1 కానీ 2 కానీ తీసుకుంటే చాలా మంచిది. ఈ లడ్డూ తినడం వల్ల మనకి బోన్స్ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే డైజెషన్ బాగా ఉంటుంది. మరియు మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే ఇస్తుంది. అలాగే మనకి ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుందండి. చూశారు కదా ఈ లడ్డు యొక్క ఉపయోగాలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇలా నా స్టైల్లో అయితే చేసి చూడండి. ముందైతే మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. వాళ్ళు దంచి చేసేవాళ్ళు. మనం ఇప్పుడు ఎక్కడ దంచుతామండి. నేనైతే మిక్సీలో పట్టాను. మనము ఇందులో యాడ్ చేసినటువంటి ప్రతి ఒక్క ఇంగ్రీడియంటు మనకి హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. నువ్వులు కానీ పల్లీలు కానివ్వండి సజ్జలు కానివ్వండి ప్రతి ఒక్కటి మంచిది. సో రోజు 1 కానీ 2 లడ్డూలు కానీ తీసుకుంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
చూసారుగా ఎంతో ఈజీగా తయారు చేసుకునే మన ట్రెడిషనల్ వంటకము ఎంత బాగా వచ్చాయో కదా. నేనైతే ఏది మిక్స్ చేయలేదు, ఓన్లీ వాటన్నిటిని మిక్సీ పట్టి ఇలా ఉండలాగా తయారు చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే మనకి హెల్త్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ లడ్డుని ఏ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా కూడా ఎనీ డౌట్ లేకుండా తీసుకోవచ్చు.